వీళ్ళ సార్ చిరంజీవి గారు ప్లస్ చిరంజీవి గారితో అస్సలు నేను పని చేయలేదు, అస్సలు పని చేయలేదు. అస్సలు పని చేయలేదు. కోటి రామకృష్ణ గారు దగ్గర అంటే నేను ఆయన దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత ఆయన చేసింది చిరంజీవి గారితో 2 సినిమాలు, రిక్షావాడు ఒక్కటే. తర్వాత నేను బయటకు వచ్చే టైంలో అంజీ చేశారు. బయటకు వచ్చి రిక్షావాడు సినిమా అప్పుడు నేను వేరే సినిమాలో ఉన్నాను. ఆయన ఒకేసారి 3 సినిమాలు జరుగుతుంటాయి కదండి. అవును, కోటి రామకృష్ణ గారు. అవును, అప్పుడు ఏంటంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క బ్యాచ్ ని పెడతారు. అవును, అందువల్ల నేను అప్పుడు చేయలేదు. కాకపోతే నాకు సూపర్ గుడ్ ఫిలిమ్స్ మిస్టర్ పెళ్లి కొడుకు పిక్చర్ కి ఆయనే క్లాప్ కొట్టారు. మీ సినిమాకి? నా సినిమాకి, నా డైరెక్షన్ లో సునీల్ చేశారు కదా. పిక్చర్ కి చిరంజీవి గారు వచ్చి క్లాప్ కొట్టారు. ఏమో రాసి పెట్టిందేమో, ఆయన ఇంకా పని చేస్తున్నారు. యాక్ట్ చేసే అవకాశం ఉంది. యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఏం లేదండి, ఇవన్నీ మనం అనుకున్నవే అండి, అనుకున్నవి కాదు కదా. ఇప్పుడు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు సినిమాలు చూసి కోటి రామకృష్ణ గారి సినిమా వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు నుంచేనా? రంగిణి, తర్వాత మంగమ్మ గారి మనవడు. మంగమ్మ గారి మనవడు వరుసగా 5-6 రోజులు చూసామండి సినిమా. అవునా? చూసాము. ఆ తర్వాత ఆయన సినిమాలు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, లేకపోతే తర్వాత వచ్చిన పిక్చర్స్ కానీ ఇవన్నీ మేము ముక్కుపుడ కానీ ఇవన్నీ అన్నీ చూసి అబ్బా ఈయన ఎంత సూపర్ డైరెక్టర్ అని అనుకుని మేము అక్కడ అంతా డిస్కస్ చేసుకున్నాము. అవును, ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు పనిచేశాను. అంతే కదా, ఆయనతో అనుబంధం మామూలుగా కాదు. మరి ఇదంతా మనం అనుకోలేదు కదండి. ఏమో చిరంజీవి గారితో కూడా మంచి క్యారెక్టర్ చేస్తాము, అంతే కదా కదా, జరగదు అనేది ఏది లేదు సార్ ఇక్కడ. ఎస్, సూపర్ అండి. మీ గురువు గారి దగ్గర నుంచి బాగా ఈ విషయం బాగా నేర్చుకున్నాను, ఇది సమాజానికి ఉపయోగపడుద్ది, అందరికీ తెలియాలి అనుకున్నది ఏదన్నా అంటే సమాజానికి ఉపయోగపడుద్దని ఆయన సహనం సార్, సహనం. తర్వాత మొన్న ఈ మధ్య ఫేస్బుక్లో పెట్టానండి, అది ఒక విషయం మా గురువు గారిది, అది ఉపయోగపడడం అంటే చెప్తున్నాను. చెప్పండి. ఆయన 50 సినిమాలు పూర్తి చేసే టైంకి కూడా ఆయన మామూలు మారుతి ప్రీమియర్ ఏదో కార్లు ఉండేవి. అప్పటికి అంకుశం లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చేసినాయి, ఎన్నో సూపర్ హిట్లు. మంగమ్మ గారి మనవడు, అవన్నీ ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావ, ఇవన్నీ అయిపోయినాయి. అప్పటికి కూడా ఆయన మామూలు ఒక మీడియం రేంజ్ కార్ ఆయన. ఆ షూటింగ్ కూడా ఆయన ప్రొడక్షన్ అంబాసిడర్ కార్లోనే వచ్చేవారు. ఒక సందర్భంలో ఒక ఆయన అడిగారండి, ఏమండి మీరు ఇన్ని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు సినిమాలు, ఇంత పెద్ద డైరెక్టర్ మీరు, చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ 1-2 హిట్లు ఇచ్చిన డైరెక్టర్లే పెద్ద పెద్ద కార్లు, లగ్జరీ కార్లు కొనుక్కొని తిరుగుతున్నారు, మీరేంటండి ఇంకా ఇది కారు మార్చండి సార్ అన్నారు. పెద్ద కారు కొనండి సార్, లగ్జరీ కారు కొనండి సార్ అని అంటే ఆయన అప్పుడు ఒక మాట చెప్పారండి, లగ్జరీ కారు కొనడందే ఉందండి, 1 కాదు 3 కొనొచ్చు, కొనగలం. కానీ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఒక లగ్జరీ కార్ మనం కొన్నాము, అది మన జీవితానికి మనకు అలవాటు అయిపోతుంది. మన జీవితానికి మనం అలవాటు చేసే ఏదైనా సరే ఈ రోజుతో నీకు ₹1 కూడా ఇంకా రాదు అని అనే సిచ్యువేషన్ ఉన్నా కూడా మన జీవితాంతం దాన్ని కంటిన్యూ చేయగలగాలి. అది కూడా కష్టపడకుండా కంటిన్యూ చేయగలగాలి. ఒకటి ఇదే లగ్జరీ మన పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా మనం దాన్ని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ క్షణం నుంచి మనకు ₹1 కూడా ఇన్కమ్ రాదు అనుకున్నా కూడా మనం ఏమైతే మెయింటైన్ చేయగలమో, ఏదైతే మెయింటైన్ చేయాలో అదే మన జీవితానికి అలవాటు చేసుకోవాలి. నేల మీద నడిస్తే ఎవరు పడరండి, ఎగిరినోడు పడతాడు. అంతేగా, నేల మీద నడిస్తే అసలు మనం పడే అవకాశం లేదు, నాకు నేల మీద నడవటం ఇష్టం అన్నారు. సూపర్ కదా. ఇది నిజంగా ఈ రోజున ఇప్పుడు జనరేషన్లో చూస్తుంటే అండి, ఒక ఆర్టిస్ట్ని చూశాను నేను. అంటే ఒక కమెడియన్ కొంచెం మంచి టైము వచ్చింది, రాగానే చాలా పెద్ద ఖరీదైన కారు కొనేసాడు. కొనేసిన తర్వాత ఏమైంది, కొన్నాళ్ళకి టక్ 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 ఇంకా నెక్స్ట్ అవకాశాలు తగ్గిపోయినాయి. చాలా భారీ ఎత్తున ఈఎంఐ పెట్టుకున్నాడు దానికి. ఇప్పుడు నెల నెల కట్టాలండి, కట్టాలనేటప్పటికి అప్పుడు కొంచెం ఫీల్ అవుతున్నాడు అతను. ఏంటి ఇప్పుడు అయ్యో అనవసరంగా, అంటే ఇక్కడ ఏది శాశ్వతం కాదు కదండి. అవును, సినిమా ఇండస్ట్రీ అనేది ఈ రోజు ఎలా ఉంటుందో, ఈ రోజు ఉన్నంత గొప్పగాను రేపు ఉండకపోవచ్చు, ఈ రోజు ఉన్నంత బ్యాడ్గాను రేపు ఉండకపోవచ్చు. అవును, అసలు ఏ లైఫ్లో అయినా అంతే కదా. అవును, ఇవాళ ఉన్నట్లు చెడు ఉండదు, ఇవాళ ఉన్నట్లు మంచి ఉండకపోవచ్చు, చెప్పలేము. అవునవును. అందుకని ఎప్పుడు నేల మీద నడిస్తే అసలు పడే అవకాశం లేదు.
అనేది. ఇప్పుడు అతను బాధపడుతున్నాడు, అయ్యో అంటే నేను అనవసరంగా పెట్టుకున్నాను ఇంత అని. అప్పుడు నాకు అది గుర్తొచ్చిందండి. ఇది ఈ ఇన్సిడెంట్ గురుగారు చెప్పిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి నేను అది పోస్ట్ చేశాను ఫేస్బుక్లో. అది దాదాపు 10 లక్షల మంది చూశారు. అది ఎంతో కొంత అవేర్ అవుతారు జనాలు, చాలా మంది అవేర్ అవుతారు. మంచిది కదండి, అది కరెక్ట్ కదా. అంటే అప్పుడు వాళ్ళందరూ అలా ఆలోచించేవారండి. మీరు డిఫరెన్స్ చూస్తే, నేను అప్పటికిప్పటికి మీరు డిఫరెన్స్ అడిగారు అనుకోండి, కోదండరామిరెడ్డి గారు, ఒక బి గోపాల్ గారు, ఒక ముత్యాల సుబ్బయ్య గారు, ఒక కోడి రామకృష్ణ గారు, కోదండరామిరెడ్డి గారు, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళందరి బిహేవియర్ని మీరు ఒక్కసారి గమనించండి సార్. అంతే, వాళ్ళు ఎప్పుడు నేల మీదే ఉంటారు. అదే కదా, వాళ్ళు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు, ఒక్కొక్కరు 100 సినిమాలు చేశారు. వాళ్ళకి లేని ఆస్తులు కాదు, వాళ్ళకి లేని పేరు కాదు. అవును, కానీ వాళ్ళు ఎప్పుడు ఒక సాధారణమైన వ్యక్తుల్లాగే వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. సాటి మనిషితో కావచ్చు, వాళ్ళ జీవితం పట్ల కావచ్చు, అవును, మామూలుగా ఉంటారండి. అవును, నాకు తెలిసి అనుకుంటే కోటరామకృష్ణ గారు పెద్ద పెద్ద బెంచ్లో తిరగచ్చు. నాకు తెలిసి మంచి ఆస్తులు సంపాదించారు కదా. అసలు ఆయన శతాధిక చిత్ర దర్శకుడు అండి. శతాధిక చిత్ర దర్శకుడు. అందులో ఎన్ని సూపర్ డూపర్ హిట్లు, ఎన్ని సూపర్ డూపర్ హిట్లు. తర్వాత ఆయన ఎప్పుడు చెప్పాను కదా, ఎప్పుడు నేల మీద నడిచే వాళ్ళంటే ఇంకా మరి అదంతా ఎలా ఉంటుంది ఈ రోజున మరి వాళ్ళు అంత గొప్పగా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ అంత గొప్పగా ఉన్నారు, ఇంకా ఫ్యూచర్లో ఉంటారు అంటే కారణం ఆయన దృక్పథమే కదా. అవును, వాస్తవం. ఇప్పుడు ఈవెన్ మా గురుగారి పిల్లలు 2 అమ్మాయిలు, వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా మేము ఇంత గొప్ప డైరెక్టరు పిల్లం, మేము ఇంత ఆస్తిపరులం, లేకపోతే మేము, అది ఇప్పుడు ఉండదండి. దర్పం ఉండదు అస్సలు. చాలా మంచి పిల్లలు. అంటే ఎవరినైనా సరే, వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎంతో మర్యాదగా, ఎంతో బాగా చూస్తారు. అది ఎక్కడి నుంచి వస్తుందండి? పేరెంట్స్ నుంచి. అది